హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వేడి వేడి సాంబార్, చెన్నై స్పెషల్ సాంబార్ అనమాట. సో దీంతో పాటు మనకి ఆవకాయ, ఆంధ్ర ఆవకాయ పచ్చడి విత్ నెయ్యి, చాలా సూపర్ కాంబినేషన్. సో ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకుంటారో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి, ఇవన్నీ కూడా నేను మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ముందుగా ఏంటంటే మనకి కందిపప్పును ఇంకా శనగపప్పు హాఫ్ కప్, అది శనగపప్పు హాఫ్ కప్ కందిపప్పు, ఈ రెండు కూడా నేను నానబెట్టేసుకొని మంచి నీట్గా కడిగేసి, సో ఇది కూడా కుక్కర్లో మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా కుక్కర్లో అన్ని లాక్ చేసి పెట్టేసిన తర్వాత ఒక 4-5 విజిల్స్కి వెయిట్ చేద్దాం. అందాక మనం పక్కన సాంబార్ పొడి అనేది ప్రిపేర్ చేసుకుంటాము, ఇంట్లో చేసుకున్నది. సో మనకి మిరియాలు ఇంకా ఎండుమిర్చి అనేది కంపల్సరీ అనమాట. సో శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. జీలకర్ర కూడా వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు, ఇంకా నేను కొంచెం ఫ్లేవర్కి అనేది కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. బాగుంటుందన్నమాట, ఫ్రెష్గా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది సాంబార్లోకి. సో ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఏంటంటే కొద్ది మాడు అనేది రాకూడదు. కొంచెం మాడిందంటే మళ్ళీ మనకి సాంబార్ అంతా కూడా మనకి మాడవాసన వచ్చేస్తుంది. సో మెయిన్ పొడి కాబట్టి, సో ఈ పొడి కూడా మనం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము. సో మిరియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సాంబార్లోకి, తింటుంటే ఆ ఘాటు, కమ్మతనం, పులుపు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇవి ఒకసారి మనం ఆయిల్ అనేది పెనం వేడి అయిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఒక ఉల్లిపాయలు ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని కొద్దిగా బ్రౌన్ అయ్యేంత వరకు, కొంచెం పింకిష్ బ్రౌన్ అయ్యేంత వరకు వేడి చేసుకుందాము. వేడి అయిన తర్వాత మనకి తాలింపు అనేది, పప్పు తాలింపు అనేది వేసుకుందాం. మన రెగ్యులర్ తాలింపు వెల్లుల్లిపాయలు ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెము టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఇవన్నీ పొడుగు కట్ చేసేసుకోవాలి. సో మనకి కావాల్సిన ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అనమాట. సో ఇవి ఏంటంటే ములక్కాడలు, ముల్లంగి, ఇంకా ఆనపకాయ, ఇంకా ఇది ఏంటంటే వంకాయలు ఉంటే సాంబార్లోకి చాలా బాగుంటుంది. సో ఇంకా మనకి ఇంట్లో ఇంకా కాలీఫ్లవర్ కానీ బీన్స్ ఇవన్నీ కూడా ఉంటే వేసుకోవచ్చు. సో ముల్లంగి ఏంటంటే మన లేడీస్కి చాలా మంచిది. సో ఇవి హెల్త్ కూడా మనకి ఏంటంటే చలవ చేస్తుంది కడుపుకి. ఇంకా ఏంటంటే మనకి యూట్రస్ ప్రాబ్లం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ముల్లంగి తింటే లేడీస్కి చాలా బెనిఫిట్ అనమాట. సో డైలీ మన ఇలాంటి రెసిపీస్లో ఇలాంటి వెజిటేబుల్స్ అని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కొంచెం ఈ వీడియో అనేది కొంచెం స్కిప్ అయ్యింది. సో దీంట్లో నేను కారము, పసుపు, ఇంకా ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. సో ధనియా పొడి ఇవన్నీ కూడా మనకి 1 టీ స్పూన్ అన్నీ కూడా వేసుకున్నాను అనమాట. సో అది వీడియో అనేది నేను సెల్ఫీగా తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆ వీడియో అనేది రికార్డ్ కానట్టుంది. సో ఇవన్నీ అది వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పప్పు అనేది మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇది ఇంట్లోకి మనం చింతపండు అనేది యాడ్ చేసుకున్నాము. అది ఏంటంటే ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ అది పప్పులోకి యాడ్ చేసుకున్నాను. అందాక మనం ఇక్కడ పక్కన వెజిటేబుల్స్ కూడా మనకు బాయిల్ అయిపోయింది. హాఫ్ అంటే ఇంకో 5% ఉడకాలి. సో అప్పుడు ఆ టైంలో మనం ఏం చేసామంటే మళ్ళీ ఇంకొకసారి మనము కూరగాయలు అనేది ఉడికిందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకొని ఒకసారి చూసుకుందాము. సో ఒకసారి ఉడికిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ పప్పు చూడండి, ఇది ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉడికింది, ఇంకొక 5% ఉడకాలి. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలంటే చింతపండుతో పాటు మనము పప్పు అనేది పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా మనము చింతపండుతో పాటు ఈ వాటర్తో పాటు పప్పు ఇవన్నీ కూడా మనము ఈ సాంబార్ ఈ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి పప్పులోకి మనము ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఆ ఫ్లేవర్ అని కూడా అన్నీ ఒకసారి ఒక దగ్గరికి రావాలన్నమాట, బైండ్ అవ్వాలి మంచిగా. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది సాంబారు ఇవన్నీ కూడా మనకి చాలా టేస్టీగా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఒకసారి ఇవన్నీ కూడా బాయిల్ అయిపోయింది, ఇంకా 5% ఏదైతే అది కూడా ఉడికిపోయింది వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇది ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి కదా, ఇందాక మనం చూసాము, ఇది ఇలాగ వచ్చిందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా మనము ఇది సాంబార్ పొడి అనేది వేసేసుకుందాము. సో ఇది చూసి వేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి. టీ స్పూన్, టేబుల్ స్పూన్ అనేది ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ చాలా చిక్కగా అయిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇది ఇంట్లో శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ పప్పులు కూడా బాగా ఉడకాలి, పచ్చిగా తీయకూడదు. ఇంకా ఒకటి ఏంటంటే మనకి పప్పులు వేయడం వల్ల పప్పు అంటే మన సాంబార్ అనేది చిక్కదనం అనేది అవుతుంది.
సో ఇంకా వాటర్ కావాల్సుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనము ఇలాగే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఆ పప్పు క్వాంటిటీని బట్టి, ఆ కన్సిస్టెన్సీ బట్టి అలాగా మనము టేస్ట్ అనేది ఒకసారి ఉప్పు ఎలా ఉందో ఇవన్నీ కూడా టేస్ట్ చేసుకొని చూసుకోవాలి. సో ఇది లాస్ట్ మన ఫైనల్ లుక్. ఆవకాయ మన ఆంధ్ర పచ్చడి, ఇంకా చెన్నై సాంబారు, నెయ్యితో పాటు కాలీఫ్లవర్ ఫ్రై చాలా బాగా కాంబినేషన్, సూపర్ కాంబినేషన్. సో మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్.